హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పర్సంటేజ్ పార్ట్ 7 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. పర్సంటేజ్ ఇప్పటివరకు పర్సంటేజ్లో 6 పార్ట్స్ అయ్యాయి. సో ఆ పార్ట్స్ అన్ని మన వీడియోలో అప్లోడ్ చేశాను. లైక్ ఫస్ట్లో ఏబీ రూల్, బేసిక్స్, ఇంక్రీజ్ డిక్రీజ్ పర్సంటేజ్, పర్సంటేజ్ మెథడ్, రేషియో మెథడ్, నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ అన్ని నేను ముందుగానే మన ఛానల్ అప్లోడ్ చేశాను. సో ముందుగా ఆ వీడియోస్ చూడండి, తర్వాతే ఈ వీడియోస్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో యాక్చువల్లీ ఈ పర్సంటేజ్ సిరీస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి అర్థం అవడం కోసం. సో ఇప్పటివరకు పర్సంటేజ్ మొత్తం అనేది ఒక 11 to 12 పార్ట్స్ ప్లాన్ చేశాను. సో అందులో ఈ 7th పార్ట్ అనమాట. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రతి క్వశ్చన్స్ని, లైక్ ఏ క్వశ్చన్ అయినా మీకు ఈ 11 or 12 పార్ట్స్ నుంచి అడుగుతారు అనమాట, మోడల్ వైజ్గా. సో అందరిలాగా మొత్తం పర్సంటేజ్ అంతా హోల్గా కాకుండా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క మోడల్ లాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇది పార్ట్ 7 అనమాట. ఈ పార్ట్ 7లో మనం అలిగేషన్ మెథడ్ గురించి నేర్చుకుపోతున్నాం. సో ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా ఒకసారి చేసుకోండి. చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇప్పటికే మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా త్వరలోనే 1K సబ్స్క్రైబర్స్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నా టీచింగ్ విధానం ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ నేను మీకు ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ తలకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. అంటే మెథడ్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తాను అనమాట. ఆ తర్వాత క్వశ్చన్స్ అనమాట, లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడాలజీ ప్రకారం. మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలిగేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు 2 క్వాంటిటీస్ ఉన్నాయి, ఏ అండ్ బి క్వాంటిటీస్ ఉన్నాయి. ఈ క్వాంటిటీస్లో కామన్ క్వాంటిటీ ఉంటుంది అనమాట. కామన్ క్వాంటిటీ సి ఉంటుంది. ఈ కామన్ క్వాంటిటీ సి ఉన్నప్పుడు బి నుంచి కామన్ క్వాంటిటీ సి డిక్రీజ్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది అనమాట. సి నుంచి ఏ డిక్రీజ్ చేస్తే ఇక్కడ క్వాంటిటీ వస్తుంది అనమాట. అంటే మీకు అర్థమైనట్టు చెప్తున్నాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 ఉంది, 30 kgs ఉంది. అంటే 30 ఇక్కడ ఏదైనా సెంట్రల్ క్వాంటిటీ అనమాట. 2 క్వాంటిటీస్ తెచ్చి ఒక క్వాంటిటీస్లోకి 2 క్వాంటిటీస్ని ఒక క్వాంటిటీలోకి మెచ్ చేస్తే వచ్చే 2 క్వాంటిటీస్ని మనము ఈ మెథడ్లోకి వస్తే మనం అలిగేషన్ ఉపయోగించవచ్చు అనమాట. సో అలిగేషన్ అనేది చాలా కాన్సెప్ట్స్లో ఉపయోగించవచ్చు, అండ్ పర్సంటేజ్ కూడా ఉపయోగించవచ్చు అనమాట. పర్సంటేజ్లో ఎలాంటి దాంట్లో ఉపయోగించవచ్చు చెప్తాను. సో ఫస్ట్ అలిగేషన్ అంటే ఎలాగో మనం చూసుకుందాం. 30 ఉంది, ఇక్కడ 50 ఉంటుంది, ఇక్కడ 20 ఉంటుంది. ఇంకో మెయిన్ రూల్ ఏంటంటే, ఈ 30 ఉంది కదా, సో మిడిల్ వాల్యూ ఎప్పుడు కూడా ఈ మీద 2 వాల్యూస్ మధ్యన ఉంటుంది అనమాట. అంటే మిడిల్ వాల్యూస్ ఉంటుంది అనమాట. 20-50 మధ్యనే వాల్యూ ఉంటుంది. అలాగని 70 ఉంటుంది అనమాట. అంటే 20-50 మధ్యలోనే ఏ వాల్యూ మిడిల్ వాల్యూ ఉంటుంది అనమాట. 70 కానీ 10 కానీ ఉండదు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే బేసిక్ రూల్ అనమాట. సో ఇది మనం ఎలా చేస్తాం? ఫస్ట్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ మైనస్ చేస్తాం. 30 నుంచి 20 మైనస్ చేస్తే 10, 50 నుంచి 30 మైనస్ చేస్తే 20, ఇలా అనమాట. పోనీ ఇలా కాకపోయినా సరే ఇలా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 ఉందనుకోండి, ఇక్కడ 20 ఉందనుకోండి. అప్పుడు 30 మైనస్ 20 10, 50 మైనస్ 30 20, ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ మైనస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ పెద్ద నెంబర్ నుంచి ఇక్కడ చిన్న నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి మైనస్ చేసుకోవాలి. లేదా ఇక్కడ పెద్ద నెంబర్ చిన్న నెంబర్ వస్తే పెద్ద నెంబర్ చిన్న నెంబర్ మైనస్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూ తీసుకుంటాను, ఇది బి వాల్యూ, ఇది ఎం. ఈ రెండు చేస్తే మనకి 2 వాల్యూస్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో వాల్యూ వస్తుంది అనమాట. C:D అనుకుందాం. యాక్చువల్లీ పర్సంటేజ్ అలిగేషన్ మెథడ్ ఏంటంటే, ఇది ఫ్రేమ్వర్క్ అనమాట. ప్రతి అలిగేషన్ కూడా ఇదే టెక్నిక్ అనమాట. సో ఈ పర్సంటేజ్ మెథడ్లోన ఇవి ఉన్నాయి కదా, ఈ మీదవి ఇది అనమాట. ఇవి మానిటరీ వాల్యూస్ చెప్తాను అనమాట. ఏం చెప్తుంది? మానిటరీ వాల్యూస్ అంటే పర్టికులర్ వాల్యూ తాలూకు రేషియో వస్తుంది అనమాట. అంటే దేనికి రేషియో వస్తుంది? ఎక్స్పెండిచర్కి నెక్స్ట్ రేషియోకి. సరే,
సేవింగ్స్కి. అంటే ఇది ఎక్స్పెండిచర్కి సంబంధించింది అనమాట, ఇది రేషియోకి సంబంధించింది అనమాట. రేషియో వస్తుందంటే సేవింగ్స్ సంబంధించింది అనమాట. సేవింగ్స్ సేమ్, ఇది పర్సంటేజ్లు ఉన్నాయి. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్స్. ఈ ఎమ్ అనేది ఉంది కదా, ఇది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్. అంటే మనకి తెలుసు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈక్వల్స్ టు ఇన్కమ్ అనమాట. అంటే మన ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సో సేమ్ యాలిగేషన్ మాత్రం ఉపయోగించవచ్చు. ఎందుకు, ఎక్స్పెండిచర్ సేవింగ్ కలిపితే మనకి ఇన్కమ్ వస్తుంది, అంటే 2 క్వాంటిటీస్ కలిపితే మనకి ఇన్కమ్ వస్తుంది. సో యాలిగేషన్ ఉపయోగించవచ్చు అనమాట. సో చూడండి, ఇంక్రీజ్ చూడండి, ఇంకోటి మెయిన్ ఇంక్రీజ్ అని అనుకోండి, అప్పుడు ప్లస్ చేస్తాం అనమాట. డిక్రీజ్ అని అనుకోండి, అప్పుడు మైనస్ చేస్తాం. ఇంక్రీజ్ అంటే ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం. డిక్రీజ్ అంటే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. డిక్రీజ్ అంటే ఏం చెప్పి మైనస్ చేస్తాం. సో మనకి బేసికల్ క్వశ్చన్స్ ఎలాగిస్తారంటే, మనకి ఇంక్రీజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇస్తాడు, రేషియో 2 ఇస్తాడు, మనకి సేవింగ్స్ ఇస్తాడు, మెయిన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్కమ్ కనుక్కోమంటాడు, లేదా ఇది 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 ఇస్తాడు, మనకి బి కనుక్కోమంటాడు. అంటే చాలా వాల్యూస్ అని ఇస్తాడు, ఇది కనుక్కోమంటాడు, ఏ కనుక్కోమంటాడు, అలాగా వాల్యూస్ కనుక్కోమంటాడు అంతే. సో మనం ఎలా కనుక్కుంటాం, 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. ఫార్ములా మెథడ్ చెప్తా ఉంటాం. ఫార్ములా మెథడ్ అంటే ఎప్పుడు కూడా మిడిల్ వాల్యూ ఉంది కదా, మిడిల్ వాల్యూ అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. మిడిల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, చూడండి, ఈ రెండింటికి ఈక్వల్ అవుతుంది, ఈ రెండింటికి ఈక్వల్ అవుతుంది. అంటే ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ డి బై సి ప్లస్ డి ఈక్వల్ అవుతుంది అనమాట. మిడిల్ వాల్యూ దేనికి అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది లైక్ ఇది ఐ మీన్ స్టాండర్డ్ ఏంటిది పెద్ద ఓకే, ఇది స్టాండర్డ్ అనమాట, స్టాండర్డ్ ఫార్ములా. సో మిడిల్ వాల్యూ మనకి ఎప్పుడు వస్తుంది, మిడిల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ డి, ఏ ఇంటూ సి ప్లస్ బి ఇంటూ డి బై సి ప్లస్ డి, ఇది అనమాట మిడిల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, క్వశ్చన్స్ చేస్తే ఇంకా బాగా ఐడియా వస్తుంది అనమాట. చూడండి, రామన్ స్పెండ్ 75% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అయినట్టుగా ఉంది. ఇన్కమ్ ఇంక్రీజ్ బై 20% అండ్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజెస్ బై 10%. హౌ మచ్ పర్సెంటేజ్ విల్ రామన్ సేవింగ్స్ ఇంక్రీజ్? చూడండి, ఫస్ట్ ఫ్రేమ్వర్క్ వేసుకుందాం. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ ఆఫ్ సేవింగ్స్. ఇక్కడ మధ్యన ఇన్కమ్ వస్తుంది బై ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ తాలూకు రేషియో, సేవింగ్స్ తాలూకు రేషియో కదా, అండ్ మైనస్ చేస్తాను. చూడండి ఒకసారి, ఇన్కమ్ చూడండి, రామన్ అనే వ్యక్తి అంటే 75% ఆఫ్ ఇన్కమ్ ఖర్చు పెట్టేస్తాడు అనమాట. అంటే 75% అంటే ఎంత, 25 3 జా 25 4 జా, అంటే అతని ఒరిజినల్, ఇది మీకు ఏం చెప్పాను ముందు చాలా వీడియోస్ చెప్పాను, డినామినేటర్ ఒరిజినల్ వాల్యూకి సంకేతం అనమాట. సో 4 పార్ట్స్ ఉంది, 4 పార్ట్స్ అనేది అతని ఇన్కమ్ అయితే అతను 3 పార్ట్స్ అనేది ఖర్చు పెట్టేస్తాడు, అంటే ఎక్స్పెండిచర్ అయిపోతుంది అనమాట. అంటే ఎంత పార్ట్ అతను సేవింగ్ చేస్తే 1 పార్ట్. సో 3 పార్ట్స్ అతను ఖర్చు పెట్టేస్తే 1 పార్ట్ అతను సేవ్ చేసుకుంటాడు. మనకి రేషియో వచ్చింది. నెక్స్ట్, ఇస్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 20%, అంటే ఇంక్రీజ్ అయింది కదా, ప్లస్ 20% ఇంక్రీజ్ అయింది అనమాట. సరే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది. సో ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్ బై 10%, ఎక్స్పెండిచర్ కూడా 10% ఇంక్రీజ్ అయింది. సో రమణ సేవింగ్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందని అడుగుతున్నాడు అనమాట. సో మీకు చెప్పాను, ఈ వాల్యూ కావాలంటే మనం ఏం చేయొచ్చు అనుకుని, ఫస్ట్ నేను మీకు ఫార్ములా మెథడ్, బేస్ మెథడ్ వేసుకొని చెప్తాను, మీకు అర్థమవుతుంది. 20 = 10 × 3 30 ప్లస్ ఎక్స్ వేసుకుంది అనమాట. ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 3 + 1 4. సో 4 2 = 80 = 30 ప్లస్ ఎక్స్, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 50 వస్తుంది, 50% వస్తుంది. ఎక్స్ వాల్యూ 50% వస్తుంది. చూసారా, మీకు ఈ ఫార్ములా మెథడ్ అనేది డైరెక్ట్గా వచ్చింది. ఒకవేళ ఫార్ములా మెథడ్ కాదు, డైరెక్ట్గా చేయొచ్చు అంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఎలా చెప్తుంది చూడండి ఒకసారి. 10 - 20 కట్ చేస్తే ఎంత వచ్చింది, 20 - 10 వచ్చింది కదా. సో 1 పార్ట్స్ 10 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 30 అవుతుంది.
సో ఒక పక్క మీరు మైనస్ చేశారు, సో ఇంకొకసారి మీరు ప్లస్ చేయాలన్నమాట. ఒక పక్క మీరు ఇటు మైనస్ చేశారు అనుకోండి, ఇటు సైడ్ ప్లస్ చేయాల్సి వస్తుంది. సో 20 + 30 ఎంత? 50. 20 + 30 అంటే 50. సో ఇది లైక్ ఫార్మల్ మెథడ్ కాకుండా ట్రిక్ మెథడ్ అనమాట. అంటే మీరు 20 - 10 చేశారు కదా, సో ఇటు సైడ్ మీరు ప్లస్ చేయాలన్నమాట. 30 + 20 50 చేయాలి. అప్పుడు 50 - 30 20, 50 - 20 30 వస్తుంది అనమాట. సో ఇది లైక్ ట్రిక్ అనమాట. సో మీకు ట్రిక్ రాకపోతే ట్రిక్ వస్తే ట్రిక్ ఉపయోగించండి, లేకపోతే బేస్ మెథడ్ ఉపయోగించండి. నేను మీకు ఒక్కొక్క క్వశ్చన్ ఆల్టర్నేటివ్ నేర్పిస్తాను. ఒక దగ్గర ట్రిక్ చెప్తే ఒక దగ్గర మీకు బేస్ మెథడ్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద రేషియో ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఈజ్ 21% ఆఫ్ అవర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్ 20% అండ్ 50%. ఇక్కడ 21%. ఫైండ్ ది పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్. చూడండి సార్, 2:1 అయి ఉంటుంది ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ 2:1 అయి ఉంటుంది. టైపింగ్ మిస్టేక్ అయింది. 2:1 అనేది అంటే చూడండి, రీసెర్చ్ వరకు ఎక్స్పెండిచర్, సేవింగ్స్ 2:1 అంట. సో ఇన్కమ్ 20% పెరిగింది, ఎక్స్పెండిచర్ అనేది కూడా 15% పెరిగింది. సేవింగ్స్ ఎంత పెరిగిందని అడుగుతున్నాడు. చూడండి, సేమ్ 20 = 15 × 30 + x/3 అంటే 60 - 30 + x. సో x = 30. ఒకవేళ ఇదే ఈ మెథడ్లో కూడా చేసి చూపిస్తున్నాడు. 20 - 5 అంటే ఎంత? 5. అంటే 1 part 5 అయింది. 2 part 5 అంటే 10 అయి ఉంటుంది. సో 20 + 1 30. చూసారా, ఇది కూడా అంటే మీకు 2 మెథడ్స్ కూడా చెప్తున్నాను ఈజీగా ఏది తీసుకుంటే ఈజీగా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఉమెన్ స్పెండ్స్ ఫైర్ ఇన్కమ్ ఫైర్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ ఉన్నట్టు ఉంది. ఇఫ్ ఏ ఉమెన్ స్పెండ్స్ సీజల్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం హోల్డ్ పెట్టండి. లైక్ ఇక్కడ క్వశ్చన్ అనేది స్పెల్లింగ్ అంటే మిస్టేక్ వచ్చినట్టుగా ఉంది ఇక్కడ. అంటే ఎంత ఇన్కమ్ స్పెండ్ చేసింది ఇక్కడ ఇవ్వలేదన్నమాట. ఈ క్వశ్చన్ క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్. చూడండి, సీజల్ 2024. చూసారు ఫ్రెండ్స్, నేను మీకు ప్రతి క్వశ్చన్ కూడా రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ చెప్తున్నాను. అంటే ఓల్డ్ వీడియోస్ లాగా ఎప్పుడెప్పుడు క్వశ్చన్స్ తెచ్చుకొని ఏదేదో ఈజీగా కాన్సెప్ట్స్ మీకు చెప్పడం లేదు. రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోకి సబ్స్క్రైబ్, లైక్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చిన హోంవర్క్ మీరు కింద కామెంట్ చేయండి. అప్పుడు నాకు నేను చెప్పింది మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఓకే సార్, చూడండి. ద ప్రపోర్షన్ ఆఫ్ సూర్యస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్ ఈజ్ 3:1. అంటే స్పెండింగ్ టు సేవింగ్ అనమాట. స్పెండింగ్ అంటే ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ సేవింగ్ రేషియో తెచ్చారనమాట. నెక్స్ట్, ఈ శాలరీ రైజెస్ బై 25%. అంటే అంటే ఇన్కమ్ అనేది 25% ఇంక్రీజ్ అయిందనమాట. వాట్ పర్సంటేజ్ ఆఫ్ హిస్ ఎక్స్పెండిచర్ విల్ ఇంక్రీజ్? సేవింగ్స్ ఇంక్రీజ్ ఇచ్చాడనమాట. సో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అని అడిగాడు. సో చూడండి, 25 = 3x + 10/4. 25 × 4 = 100 - 10 = 3x. అంటే 90 = 3x. అంటే x = 30 అనమాట. 30% ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇదే నేను మీకు ఈ మెథడ్ చెప్తాను. లైక్ డైరెక్ట్ 25 - 10 అంటే ఇది పెద్ద ఉంది కదా, ఇది చిన్నగా ఉంది. సో దీని నుంచి ఇది మైనస్ చేయాలి. అంటే అది 15 వచ్చింది. 3 parts 15. 3 parts 15. 3 parts 15 అంటే 1 part ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే 3 యాపిల్ ₹6 అయితే ఒక యాపిల్ ఎంత అవుతుంది? ₹2 అవుతుంది. సో ఇదే టెక్నిక్ అనమాట. చూడండి, మనం ఇక్కడ మైనస్ చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? ప్లస్ చేసుకోవాలి. 25 + 30 అంట. 25 + 5 అంటే ఎంత? 30. 30 అవుతుంది. చూడండి, మీకు 2 మెథడ్స్లో కూడా చెప్తున్నాను. ఇది కూడా చూడండి. అంటే ఇది బేస్ మెథడ్ కూడా అంటే దానికి ఏమంటారు, మీరు నార్మల్గా బేస్ మెథడ్ కూడా చేయొచ్చు బేసిక్ మెథడ్లో. సో బేసిక్ మెథడ్లో చేస్తే మీకు చాలా టైం ఎక్కువ అవుతుంది, టైం కన్జ్యూమింగ్ అవుతుంది. ప్లస్ మీ ఎగ్జామ్లో కూడా మీకు అంతగా మీకు మార్క్స్ అనేవి ఫెచ్ అవ్వనమాట, కన్ఫ్యూజ్ చెప్తారు. సో నేను ఓన్లీ ఈ ఛానల్ మొత్తం ట్రిక్స్ అండ్ కాన్సెప్ట్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. అంటే మీకు ఎక్కడ బేస్ కావాలంటే నేను అక్కడ బేస్ చెప్తాను, బేస్ అవసరం లేకపోతే బేస్ చెప్పాను అనమాట. సో ఎవరికైనా బేస్ కావాలంటే కూడా కింద కమెంట్ చేయండి, బేసిక్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా, అందుకోసం నేను బేసిక్ చెప్పడం లేదనమాట. కళ్యాణ్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 15% అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్ బై 5%. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ హిస్ సేవింగ్స్. చూడండి, ఎస్ఎస్ఎస్ సీజీఎల్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. హెచ్డబ్ల్యూ కింద ఇస్తున్నాను ఈ క్వశ్చన్.
కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమైంది అనుకుంటా. మీకు మీ ఫ్రేమ్వర్క్ కూడా వేసి చూపెట్టిస్తాను అనమాట. చూడండి ఒకసారి. కళ్యాణ్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ అనమాట. అంటే 4 2 2 4 2 5 అంటే అతనికి 5 parts అతని ఇన్కమ్ అయితే అతను 4 parts ఖర్చు పెట్టేస్తుంటాడు అనమాట. అంటే సేవింగ్స్ ఎంత చేస్తుంటాడు, 1 part చేస్తుంటాడు అనమాట. నెక్స్ట్ ఏమైంది, అతని ఇన్కమ్ అనేది 15% ఇంక్రీజ్ అయిందనమాట. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ కూడా 5% ఇంక్రీజ్ అయిందనమాట. సో పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందో మనం కొనుక్కోవాలి. సో ఇది ఫ్రేమ్వర్క్ అంటే మీరు కింద కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. నెక్స్ట్ చూడండి. రాహుల్ స్పెండ్స్ 70% ఆఫ్ హిస్ ఇన్కమ్. హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 15% అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 7.5%. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్? చూడండి, 70% ఖర్చు పెట్టాడంట. అంటే 10 parts అతను ఇన్కమ్ అయితే 7 parts అతను ఖర్చు పెట్టాడు. సో సేవింగ్స్ ఎంత అవుతుంది, 3 అవుతుంది అనమాట. సో ఇన్కమ్ అనేది 15% ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ 7.5% ఇంక్రీజ్ అయింది. సేవింగ్స్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో కనుక్కోమని అనమాట. సో ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, ఇంక్రీజ్ అంటే ఇలా వేసుకుంటున్నాము, ఒక డిక్రీజ్ అంటే ఏం చేయొచ్చు? డిక్రీజ్ అంటే ఏం లేదు, మైనస్ వేసుకుంటాం అనమాట. ఒక డిక్రీజ్ అంటే మైనస్ వేసుకుంటాం. సో మైనస్ వేసుకుని ఫార్ములా అప్లై చేసుకోవడమే. చూడండి, 15 చెప్పాను కదా, 15 ఈక్వల్స్ టు 7 5 35, 7 7 49, 51 ప్లస్ 3x బై 10 అంటే చూడండి, 15 10 150 మైనస్ 15.5 ఈక్వల్స్ టు 3x. 150 మైనస్ 51.5 5 8 4 అంటే 14 9 98.5 ఈక్వల్స్ టు 3. సో 3 3 is 9, 3 2 is 6, 3 98.5 కదా, 3 3 is 9, 3 2 is 6, 3 9 3 8 is 24 అంటే 32.8 అంటే దగ్గర ఆన్సర్ వస్తుంది అనమాట. 32.8 వస్తుంది అనమాట. దగ్గరగా మనకి 32 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఇది వేసేయచ్చు అనమాట. సో చూడండి ఒకసారి, ఇది నేను ఈ మెథడ్ కూడా చేసి చూపిస్తాను. పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ చిన్న నెంబర్. సో ఇది నుంచి మైనస్ చేయండి. 15 7.5 అంటే 10లో 5 కట్ చేస్తే 5, 14లో 7 కట్ చేస్తే 7. చూడండి, అంటే 7.5 అనమాట. 3 వాల్యూ 7.5 అయింది. 3 వాల్యూ 7.5 అంటే ఎంత? 3 2 is 6, 3 5 is 15 అంటే 1 part ఎంత? 2.5. సో 7 parts ఎంత? 7 into 2.5 into 7 అంటే 7 5 is 35, 7 2 is 14, 17 అంటే 17.5. సో మనం ఇక్కడ మైనస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ప్లస్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 32.5. ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది మీకు 32.5. చూసారా? సో ఇదనమాట, మీకు 2 మెథడ్స్లో కూడా చెప్పాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్. Ramana spends 75% of his income. His income is increased by 25% and he increases his expenditure by 10%. By what percentage of his savings are increased? Same అదే క్వశ్చన్. మొత్తం క్వశ్చన్స్ ఉన్నాయి, 13 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, మీకు ఏం లేదు, ఫస్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ పర్సెంట్ చూసుకోవాలి, అంత తర్వాత రేషియో కనుక్కోవాలి, అంత తర్వాత మీకు ఫార్ములా లేదా ట్రిక్ మెథడ్ అప్లై చేసుకుంటే మీకు వచ్చేస్తుంది అనమాట ఆన్సర్. చూడండి, రమణ స్పెండ్స్ 75% ఆఫ్ హిస్ ఇన్కమ్ అంటే 4 3 అంటే 3% ఇన్కమ్ స్పెండ్ చేస్తే 1% సేవ్ చేసుకుంటాడు అనమాట. సో ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 25% ఇంక్రీజ్ అయింది. అండ్ హీ ఇంక్రీజెస్ ఎక్స్పెండిచర్ బై సారీ తప్పేసాను. ఇక్కడ ఇన్కమ్ వస్తుంది అంటే ఎంత? 25% అండ్ హీ ఇంక్రీజెస్ ఎక్స్పెండిచర్స్ బై 10%. ఇంక్రీజ్ అడుగుతున్నాడు. చూడండి, 25 మైనస్ 10 అంటే ఎంత? 15. 1 part 15 అంటే 3 part ఎంత? 45. 25 ప్లస్ 45 70. ఆన్సర్. నెక్స్ట్, Raju spends 80% of his income. His income increased by 20%. While his spending rise by 10%, the percentage of his income is savings are. సో ఫ్రెండ్స్, మీకు ఒకసారి చెప్తానండి. అంటే లైక్
మీకు ఇది చెప్తే చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నేనేం చేస్తానంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తాను అనమాట. సో మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మీరు అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇన్ పర్సంటేజెస్, నెక్స్ట్ ఇది సేవింగ్స్ ఇన్ పర్సంటేజెస్, ఇన్కమ్ ఇన్ పర్సంటేజెస్, రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్, రేషియో ఆఫ్ సేవింగ్. ఓకే. ఇంకో ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ కావాలంటే లైక్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది అనమాట. లైక్ టెలిగ్రామ్ ఛానల్ లింక్, అది క్లిక్ జాయిన్ అవ్వండి. అంటే ముందు అయిన క్లాసెస్ అన్నీ కూడా నేను పీడిఎఫ్స్ అక్కడ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బేసిక్ మెటీరియల్స్ డౌట్స్ ఏమి ఉన్నా అందులో అడగండి. నెక్స్ట్ ఇందులో కాకుండా నన్ను మీరు ఇన్స్టాలో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అట్ డేట్ ఆఫ్ జయంత్ యాదవ్ 06 ఇందులో కూడా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు రాజు స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ అంటే 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ స్పెండ్ చేశారంట. అంటే 4:5 అంటే 4 ఖర్చు పెట్టాడంటే సేవింగ్ అని చేసాడు, ఒకటి చేసి ఉంటాడు అనమాట. నెక్స్ట్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 20%, హిస్ స్పెండింగ్ ఈజ్ రైజ్ బై 10%. స్పెండింగ్ అంటే అది ఇంక్రీజ్ ఎంత అడిగాడు చూడండి, 10 అంటే 20 - 10. సో 1 part 10 అయితే 4% అయితే 40 అవుతుంది. ఇక్కడ మనం మైనస్ చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం ప్లస్ చేస్తాం. 40 + 20 60% ఆన్సర్. సురేష్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:1. డైరెక్ట్ రేషియో ఇచ్చాడు మనకి, మన డైరెక్ట్గా ఇంకేం లేదు మరి. నెక్స్ట్ ఇంక్రీజ్ 25% అంట, సేవింగ్స్ ఇంక్రీజ్ 20% అంట. హౌ మచ్ పర్సెంటేజ్ ఇది ఇచ్చాడు అనమాట. చూడండి 25 - 5 అంటే ఇక్కడ మనం మైనస్ చేసాం కాబట్టి మనం చేసి ప్లస్ చేస్తాం. 3 parts 5 అంట, 3 parts 5 అంట, 3 parts 5. సో 1 part ఎంత అవుతుంది, 3/5 అవుతుంది అనమాట, 3/5. సో చూడండి ఎప్పుడైతే ఇలాగ మీకు ఫ్రాక్షన్లో వస్తుందో అప్పుడు లైక్ అంటే ట్రిక్ మెథడ్ ఉపయోగిస్తే మీకు లేట్ అవుతుందా అంటే వస్తుంది కానీ లేట్ అవుతుంది అనమాట. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే మీకు ముందు చెప్పిన కదా ఫార్ములా మెథడ్ ఉపయోగించి మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. 25 = 3x + 20/4, 24 × 100 = 3x + 20 అంటే 80 = 3x. అప్పుడు x = 80/3, 3 2 = 6, 3 6 = 18, 26 8/3%. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి మనకి 26 8/3% వచ్చింది కదా, మీకు పర్సెంటేజ్ ముందు వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎప్పుడైతే మనకి న్యూమరేటర్ అనేది డినోమినేటర్ ఎక్కువ వస్తుందో మనం దాన్ని డివైడ్ చేసుకున్నాం అనమాట. డివైడ్ ఎలా చేసుకుంటాం, 8/3, సో 3/8, 3 2 = 6 అంటే 2 + 2 2/3 వచ్చింది అనమాట. అంటే 28 2/3% ఆన్సర్ అనమాట. 28 2/3%. ఇది మనం ఇలా వచ్చినట్టు మనం ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మీకు ఎలా యాడ్ చేయాలో దీని గురించి మొత్తం పర్సెంటేజ్ బేసిక్ మెథడ్లో చెప్పాను, ఒకసారి వీడియో చూడండి. నెక్స్ట్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 40% మోర్ దాన్ హిస్ మంత్లీ సేవింగ్స్. ఇఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 40% అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 60%, then he saves 2070 more in a month. What is his initial month expenditure? చూడండి ఇది అడ్వాన్స్డ్ అనమాట, అడ్వాన్స్ అలిగేషన్, అడ్వాన్స్ టెక్నిక్ అనమాట. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అనేది మనకి నార్మల్ వేలో కాకుండా కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాలన్నమాట. సో ఇందాక మీకు చెప్పిన కదా ముందులోన అంటే లైక్ ఈ మెథడ్లో కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా చేయాలన్నమాట. చూడండి మీకు ఎలా చేయాలి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 3 stars పెట్టుకోండి పర్లేదు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, మనకి ఇన్కమ్ ఈక్వల్స్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, అంతే కదా. సో ఇక్కడ వాడు ఏమన్నాడు చూసుకోండి. ఇఫ్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 40% అంటే మంత్లీ ఇన్కమ్ అనమాట 40% ఇంక్రీజ్ అయిందనమాట. మంత్లీ ఇన్కమ్ 40% ఇంక్రీజ్ అయిందనమాట. సారీ ఇలా అనుకోద్దాను. మనకి ఫస్ట్ చూడండి, ఇఫ్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ 40% మోర్ దాన్ హిస్ మంత్లీ సేవింగ్స్. సో మనకి సేవింగ్స్ మనం ఫస్ట్ 100 అనుకుందాం.
అంత తర్వాత 40% ఇంక్రీజ్ అయింది అన్నట్టు. అంటే 40% దీంట్లో 40% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత అవుతుంది? 140 అవుతుంది. సో ఇన్కమ్ అప్పుడు ఎంత అవుతుంది? మొత్తం 240 అవుతుంది అనమాట. ఇది ఒరిజినల్ అనమాట, ఒరిజినల్ క్వాంటిటీస్ అనమాట. ఇప్పుడు న్యూ క్వాంటిటీస్ చూడండి. న్యూ క్వాంటిటీస్ని రెడ్ కలర్లో పెడదాం. ఇఫ్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 40%, అంటే 40% ఇంక్రీజ్ అయిందనమాట. అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 60%, అంటే మంత్లీకి 60% ఇంక్రీజ్ అయిందనమాట. ఇంక్రీజ్ అయితే అతను 2070 సేవ్ చేశారంట, 2070 సేవ్ చేశారనమాట. చూడండి 24 40% ఇంక్రీజ్ అయ్యింది అంటే ఎంత అవుతుంది? 24 240 into 40/100 4 4 16 4 2 8 plus 96 వస్తుంది అనమాట. సో 240 plus 96 అంటే ఎంత? 336. అంటే నేను ఫాస్టర్ చేయొచ్చు, బట్ ఇది చాలా ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు చాలాసార్లు చెప్పాను క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయడం కోసం టిప్స్ చెప్తాను అనుకోండి. టిప్ చూడండి, టిప్ #5 అనమాట. మీకు 240 40% అన్నాడు. సో కొంతమంది ఏం చేస్తారు, అలాగే 240 into 40/100 వేస్తారు అనమాట. సో నేను మీకు అది రానోళ్ళు చెప్పాను. సో ట్రిక్ ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి, 100 10% ఎంత? టక్మంటే అని చెప్పేస్తారు. ఎలా చెప్పేస్తారు? ఎందుకంటే 10% అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం ఇచ్చిన వాల్యూకి పాయింట్ పెట్టేయాలన్నమాట. పాయింట్ పెట్టేసి అది మనం డిలీట్ చేయాలన్నమాట. అది మనం డిలీట్ చేస్తే మనకి వచ్చిన నెంబరే మనకి ఇది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 335 ఉంది. 335కి 10% అని అడిగినట్టుకోండి. అప్పుడు ఏం చేస్తారు? 10 కాబట్టి 1 digit పక్కన పాయింట్ పెట్టేస్తారు అనమాట. సో 33.5 అవుతుంది మేడం 10%. ఇది నార్మల్ మెథడ్లోకి చేసినా మీకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 300కి 10% అడిగాడు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 30 అవుతుంది అనమాట. పక్కన 0 పెట్టేస్తాం. 1% అడిగాడు అనుకోండి, అప్పుడు 2 zeros కట్ చేస్తాం. ఇప్పుడు 3 అవుతుంది అనమాట. 3 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300కి 20% అడిగాడు అనుకోండి, ఎంత అవుతుంది అప్పుడు? చూడండి, మరి 10% అంటే తెలుసు, ఒక 0 క్యాన్సిల్ చేస్తే వచ్చేస్తుంది అనుకోండి, 30 వస్తుంది. సో 20 అంటే దీన్ని డబల్ చేస్తాం అంటే 60. అర్థమవుతుందా? సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 300కి 5% అడిగాడు అనుకోండి, మనకు తెలుసు 10%కి అయితే 30 అవుతుంది. 5% దాంట్లో హాఫ్ అంటే 30లో హాఫ్ అంటే 15. సో 300కి 5% 15 అవుతుంది. 300కి 1% 2 zeros క్యాన్సిల్ చేస్తాం, 3 అవుతుంది. సో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా క్యాలిక్యులేషన్. సో 240కి 40% అంటే ఎంత? 10% అంటే 24, 40% అంటే 96 పెరుగుతుంది. సో 240 + 96 336 అనమాట. సో ఇది కూడా చూడండి, 140లో 60% పెరిగింది. 10% అంటే 14, 60% అంటే 14 6 ఎంత? 14 6 84. చూడండి 6 4 84 అనమాట. అంటే 140 + 84 అంటే ఎంత? 140 + 84 అంటే 224. సో ఇది ఎంత పెరిగిందనమాట. ఇదంతా పెరిగిందో మనకు కావాలన్నమాట. చూడండి, మనకి 336 ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పెండిచర్ 224 వచ్చింది. మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? మనం దీన్ని మైనస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి 211 అంటే 112 అనమాట. 112 మీకు లైక్ 112 అనేది మీకు గ్యాప్ వచ్చిందనమాట. సో అడేమడిగాడు? క్వశ్చన్ ఇచ్చింది చూడండి, he saves 2070 more in a month అనమాట. అంటే గ్యాప్ ఎంత వచ్చింది? 224 12కి 12. మన గ్యాప్ ఎంత తీసుకున్నామంటే అతను ఇంతకు వచ్చాక అతనికి ఇంత మోర్ అతను సేవ్ చేసుకోగలిగాడు అనమాట. అంటే అంత అంటే ఈ గ్యాప్ ఆ సేవ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. చూడండి, అతను ముందు 10 రూపీస్ సంపాదించేవాడు, 12 రూపీస్ సంపాదిస్తున్నాడు. అంటే ఎంత ఎక్కువ సంపాదించినట్టుగా? 2 రూపీస్ సంపాదించినట్టుగా. అర్థమవుతుందా? సో ఇదే అనమాట. ఇదే కొంచెం పెద్ద మెథడ్లో చూస్తే అతను 2070 సేవ్ చేయగలిగాడు ఎక్కువ. ఎంత సేవ్ చేయగలిగాడు? గ్యాప్ ఎంత మనకు వచ్చింది? 12 వచ్చింది. 10కి ఈక్వల్ అవుతుంది, అప్పుడు 2070కి ఈక్వల్ అవుతుంది. సో 1 part ఎంత అవుతుంది? 1 part దగ్గరగా 172.5 అవుతుంది అనమాట. చూడండి 12 1 12, నెక్స్ట్ 6 మిగులుతుంది, నెక్స్ట్ 12 7 84, నెక్స్ట్ ఆ పాయింట్ చేస్తే 172.5 వస్తుంది అనమాట. మీకు అంటే టైం లేదనుకోండి, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాను. చూడండి
సో 172.5 వచ్చిందనమాట. క్వశ్చన్ అడిగాడు చూడండి, వాట్ ఈస్ ఇనీషియల్ మంత్లీ ఎక్స్పెండిచర్ అడిగాడు. ఇనీషియల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత 140 పార్ట్స్. సో 140 ఇంటూ 172.5 బై 10 వేసుకోండి. 10 క్యాన్సిల్ అవుతుంది. 4 5 20 అంటే యూనిట్ డిజిట్లో 0 వస్తుంది అనమాట. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 14 5 70 కదా, 14 2 28 ప్లస్ 7 అంటే ఎంత వస్తుంది, 15 వస్తుంది, అంటే 5 వస్తుంది అనమాట. సో ఇక్కడ 5 వస్తుంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 14 7 98 ప్లస్ 7 మళ్ళీ 98 ప్లస్ క్యాన్సిల్ అయింది అనుకుంటా. చూడండి ఒకసారి, కన్ఫ్యూజ్ అయ్యాం. 14 5 70 0 వేసాం. 14 2 28 ప్లస్ 7 అంటే ఎంత 15 35 అంటే 3 వస్తుంది అనమాట. 14 7 84 ప్లస్ 3 అంటే ఎంత 7. 14 7 98. నేను టేబుల్స్ మర్చిపోయాను. 98 ప్లస్ 3 అంటే ఎంత 1 వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 1 వచ్చింది ఇక్కడ. సో ఇది ఆన్సర్ అనమాట. సో మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ యూనిట్ డిజిట్ కనుక్కుంటే మీరు ఫాస్ట్గా టిక్ పెట్టి వచ్చు అనమాట. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, టైం ఎక్కువైపోతుంది, ఫాస్ట్ చేద్దాం ఇక. అంటే ఈ మెథడ్ కొత్త కాబట్టి మీకు కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రాము యూజ్డ్ టు స్పెండ్ 72% ఆఫ్ హిస్ ఇన్కమ్. హిస్ ఇన్కమ్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ బై 12%. He increases his expenditure by 5%. If Ramu earlier had saved Y and after the increases he now saves X, then what is the value of X minus Y of X minus కొంచెం లైక్ నాకు తెలిసి ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఒకసారి క్వశ్చన్ చేద్దాం. చూడండి, మనం బేసిక్గా వేసుకుందాం. ఇన్కమ్ ఈక్వల్స్ టు సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. సో మీరు అడగవచ్చు, బ్రో మరి ఆ మెథడ్ ఉపయోగించవచ్చు అనుకోని, లైక్ ముందు మీరు అంటే అలిగేషన్ మెథడ్ చెప్పారు కదా, ఆమె అప్లై చేసుకోవచ్చు లేదనుకోని. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏం చేస్తారంటే మానిటరీ వాల్యూ ఇచ్చాడు. మీరు మానిటరీ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ పర్సెంటేజ్ డిఫరెంట్ వస్తుంది అనమాట. సో పర్సెంటేజ్ డిఫరెన్స్ మానిటరీ వాల్యూకి ఈక్వల్ కాదనమాట. సో అందుకోసం మనం మానిటరీ వాల్యూ తీసుకొని దాంట్లో మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అందుకోసం మనం ఈ మెథడ్ ఉపయోగిస్తాం అనమాట. సో ఎప్పుడైతే మీకు మానిటరీ వాల్యూ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ మెథడ్ ఉపయోగించండి. పర్సెంటేజ్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ మెథడ్ ఉపయోగించండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. చూడండి, రాము యూజ్ టు స్పెండ్ 72% ఆఫ్ హిస్ ఇన్కమ్. సో ఫస్ట్ ఆడ ఇన్కమ్ 100% అనుకోండి, అంటే 100 పార్ట్స్ అనుకోండి. అతను వాడు 72% ఇన్కమ్ స్పెండ్ చేస్తాడు. సో సేవింగ్ ఎంత చేస్తాడు, 28 సేవింగ్ చేసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇది ఒరిజినల్ అనమాట, న్యూ చూడండి. ఈ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 12%, అంటే 12% ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఎంత అయింది, 112 అయింది అనమాట. చూడండి, ఫాస్ట్గా చేస్తున్నాడు. మరి మీకు చెప్పడం లేదు, ఎలాగ వచ్చింది అనుకోని. ఈ ఇంక్రీజెస్ ఈ ఎక్స్పెండిచర్ బై 5%. ఎక్స్పెండిచర్ 5% పెరిగింది అనమాట. ఎక్స్పెండిచర్ 5 పెరిగింది. 10%కి అయితే 7.2, 5%కి అయితే ఎంత అవుతుంది చూడండి. 5%కి అయితే 7.2కి బై 2 అంటే ఎంత, 2 3 6 2 6 12 దగ్గర అంటే 75 అంటే 3.6 పెరిగింది కదా, 75.6 అయింది అనమాట. చూడండి, మనకి ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పెండిచర్ వచ్చింది. ఇప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది, 112, 75.6 మైనస్ చేయండి. ఇప్పుడు దగ్గర మీకు 36.4 వస్తుంది. సో 36.4. కానీ క్వశ్చన్లోకి డిజిట్గా వెళ్ళిపోదాం. క్వశ్చన్లో ఏంటి ఇచ్చాడు, రాము ఇఫ్ రాము ఎర్లియర్ హ్యాడ్ సేవ్డ్ వై అంటే ఎర్లియర్ ఎంత సేవ్ చేశాడు, వై సేవ్ చేశాడు. సో ఇది వై అనుకుందాం. అండ్ ఆఫ్టర్ ఇంక్రీజెస్ హీ నౌ సేవ్స్ ఎక్స్, అంటే ఇది ఎక్స్ అనమాట. దెన్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ మైనస్ వై ఎంత వచ్చింది మనకి, 36.4 మైనస్ 28 మనకి వాల్యూ ఎంత వచ్చింది, దగ్గరగా 8.4 వచ్చింది అనమాట. 8.4. సో వాల్యూ 8.4 వచ్చింది బై ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ 100. నాకు ఎందుకు ఒకసారి క్వశ్చన్ చెక్ చేస్తాను, ఒకసారి రాసిన దాంట్లోనా 98 కదా, 98
చూడండి, ఇది ఏంటంటే ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100 అనమాట. వై ఇంటూ 100. సో ఎక్స్ మైనస్ వై మనకి ఎంత వచ్చింది? 8.4 వచ్చింది. 8.4 వచ్చింది బై మనకి వై వాల్యూ ఎంత వచ్చింది? 28 ఇంటూ 100. 28 ఇంటూ 100 పాయింట్ అంతగా 0 కింద తెచ్చుకోండి. ఇప్పుడు 0 క్యాన్సిల్ అయిపోతుంది. 28 3 సో 30% వచ్చింది అనమాట. చూడండి, మీకు డైరెక్ట్ 28 3 ఎలాగేసాను, మనకి 4 ఉంది. సో మనకి 8తో ఏ నెంబర్తో ఇంటూ చేస్తే మనకి 4 వస్తుంది, 3తో చేస్తే 4 వస్తుంది. 8 3 24. అప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు 3 2 6 + 2 అంటే 84. సో చూసారా, అలాగనమాట. అంటే మీకు డైరెక్ట్ అప్రాక్సిమేషన్ రావాలన్నమాట. అప్రాక్సిమేషన్ వస్తే మీకు క్యాల్కులేషన్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ if a person saves 45% of his income, next year his income increases by 200%. Next, he increases his savings by 5 times previous year's savings. By what percentage has he decreased his expenditure? చూడండి, ఇది చూడండి, ఇక్కడ మానిటరీ వాల్యూ ఇవ్వలేదు. సో మనం డైరెక్ట్గా ఫస్ట్ మనం ఈ మెథడ్ మన పర్సంటేజ్ అలిగేషన్ మెథడ్ చెక్ చేద్దాం. ఒకవేళ అది రాకపోతే ఆ మెథడ్లోకి వెళ్దాం. ఈ పర్సన్ సేవ్స్ 40% ఆఫ్ హిస్ ఇన్కమ్ అంటే 5 9 5 20 అంటే 9 సేవింగ్ చేసుకుంటే 11 అనేది ఖర్చు పెడతారు అనమాట. ఇది ఏంటి ఇచ్చారు? ఇన్కమ్ ఇచ్చారు కాబట్టి ఇది ఇన్కమ్, ఇది సేవింగ్స్. ఇన్కమ్ సేవింగ్ మెసేజ్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది అనమాట, మైనస్ చేస్తే. నెక్స్ట్ ఇయర్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 200%. ఇన్కమ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది? 200% ఇంక్రీజ్ అయింది అనమాట. ఇంక్రీజెస్ హిస్ సేవింగ్స్ బై 5 times ద పర్సంటేజ్ ఆఫ్ 5 times ద ప్రీవియస్ ఇయర్ ఈ సేవింగ్స్. అంటే ముందున్న సేవింగ్స్ కంటే 5 times పెంచారు అనమాట. చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వలేదు మనకి, మనకి పర్సంటేజ్ ఇవ్వలేదు. సో మనం ఏం చేస్తామంటే ముందు ఇచ్చిన కన్వెన్షనల్ వే, అంటే ఈ వే ఫార్ములా బేస్డ్ టెక్నిక్ మనం ఉపయోగిస్తాం అనమాట. ఎందుకంటే అక్కడ మనకి పర్సంటేజ్ ఇవ్వలేదు, అతను మనకి వాల్యూ ఇచ్చాడు. సో వాల్యూ ఇస్తే మనకి అలిగేషన్ అప్లై కావాలన్నమాట. సో అందుకోసం మీకు ఎగ్జాంపుల్ చేసి చూపెట్టాను అనమాట. అంటే దేనికి మనం అలిగేషన్ తీసుకోవాలి, దేని కానీ పర్సంటేజ్ అంటే ఫార్ములా మెథడ్ తీసుకోవాలనుకోని, ఇంట్లో మనం ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు అతని టోటల్ శాలరీ 100 అనుకుందాం. టోటల్ శాలరీ ఇది ఒరిజినల్ అనమాట. టోటల్ శాలరీ 100 అనుకుందాం. ఇది ఇన్కమ్, ఇది సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. 45% సేవ్ చేశాడు. సో ఎంత ఎక్స్పెండిచర్ సేవ్ చేసి ఉంటాడు, ఎంత ఎక్స్పెండిచర్ పెట్టి ఉంటాడు? 55 పెట్టి ఉంటాడు అనమాట. ఇది ఒరిజినల్ మెట్రిక్స్ అనమాట. సో ఏమయ్యాయి? హిస్ ఇంక్రీజెస్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 200%. అంటే 200% ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో హీ ఇంక్రీజెస్ సేవింగ్స్ బై 5 times అనమాట. సేవింగ్స్ 5 times ఇంక్రీజ్ అయింది. అంటే 45 × 5 225. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అయింది? 300 + 225 అంటే 75%. అంటే దీంట్లో మైనస్ చేసి వచ్చేస్తుంది అనమాట. సో ఇది న్యూ అనమాట. ఇది ఒరిజినల్, ఇది న్యూ. నెక్స్ట్ ఏమడిగాడు? బై వాట్ పర్సంటేజ్ హ్యాస్ డిక్రీజ్ ఎక్స్పెండిచర్. అంటే చూడండి, ఇంక్రీజ్ చూడండి, మనకి ముందు ఎంత ఉండేది? మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఉండేది? 55 ఉండేది. ఇప్పుడు ఏంటైంది? 75 అయింది. యాక్చువల్గా ఏమైంది? మనకి ఇంక్రీజ్ అయింది. అంటే డిక్రీజ్ కాదనమాట, ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ ఎంత అయింది? మనం గ్యాప్ చూసుకుంటాం. 75కి 15 గ్యాప్ ఎంత ఉంది? 20 ఉంది గ్యాప్. బై మనం ఇప్పుడు ఒరిజినల్ వేసుకోండి. ఇప్పుడు కూడా ఒరిజినల్ ఇంటూ 100. 5 11 5 20 అంటే దగ్గర 400/11 అనమాట. 11 3 సో దగ్గర మన 3 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్. మనం మరి చూడాల్సిన అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ అనమాట. చూడండి, మీకు నార్మల్గా నేను ఏదో ఈజీ మెథడ్స్లో చెప్పడం లేదు. ఎగ్జామ్స్లో వచ్చినవి ప్రాక్టికల్గా మీకు ఇక్కడ డేట్స్తో సహా మీరు వేస్తాను కాబట్టి మీరు చెక్అవుట్ చేసుకోండి. నేనేమి ఇక్కడ అవకతవకలు ఏం చేయడం లేదు. సో ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరింత పుష్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మన ఛానల్కి ఆల్రెడీ 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో మీరు కూడా మీ వంతు సాయం చేయండి. మరింత ఎక్స్ట్రా కాంటెంట్
క్వాలిటీ కంటెంట్ తేడానికి ట్రై చేస్తాను. ఓన్లీ పర్సంటేజ్ కాకుండా అన్ని రకాల సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ, జాగ్రఫీ, జిఎస్, రీజనింగ్ ఇవన్నీ కూడా చెప్పగలుస్తాను. సో ఒకసారి మీ ఛానల్ చేసుకుంటే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా మీరు ఈజీగా క్రాక్ చేయగలిగే సత్తా మేము కల్పిస్తాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. చూడండి లాస్ట్ క్వశ్చన్. Rumi used 20% of his income, and if her income went by 30% while her expenditure went up by 40%, her nominal saving went down by 750. Find Rumi's initial income. చూడండి ఇక్కడ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం ఫార్ములా మెథడ్ ఉపయోగించుకోవాలన్నమాట. రమి యూజ్ టు సేవ్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్, అంటే అతని ఇన్కమ్ 100 అనుకుందాం మనకు ఓజిఎల్ 100 ఇన్కమ్ అనుకుంటే ఇది ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అయింది? 20% ఇన్కమ్ సేవ్ చేసిందంట. అంటే ఎక్స్పెండిచర్ ఎంత చేసి ఉంటే 80% సేవ్ చేసి ఉంటుంది. ఇఫ్ యర్ ఇన్కమ్ వెంట బై 30% ఇంక్రీజ్ అయింది అంటే ఎంత అవుతుంది? 130 అయింది అనమాట. వాళ్ళ ఎక్స్పెండిచర్ వెంట బై 40%, ఎక్స్పెండిచర్ 40% అయింది అంటే చూడండి 10% అంటే 8, 40% అంటే 8 4 32, అంటే 80 + 32 అంటే ఎంత? 112. సో గ్యాప్ ఎంత ఉంది? గ్యాప్ ఎంత ఉంది అంటే ఇన్కమ్ 132 అంట, ఎక్స్పెండిచర్ 112 అంట. సో సేవింగ్ ఎంత అవుతుంది? 18 అవుతుంది అనమాట. అడేం అడిగాడు? హెర్ నామినల్ సేవింగ్ వెంట డౌన్ బై 750 రూపీస్. నామినల్ సేవింగ్ వెంట డౌన్ బై 750 రూపీస్. చూడండి అంటే ఎంత డిక్రీజ్ అయింది? 2 డిక్రీజ్ అయింది అనమాట. అంటే ఒరిజినల్కి న్యూకి ఎంత డిక్రీజ్ అయింది? 2 డిక్రీజ్ అయింది. 2 డిక్రీజ్ ఎంత వాల్యూ అయింది? ఎంతకి ఈక్వల్ అంట? 250కి అంట, 750కి. ఎందుకంటే చూడండి క్వశ్చన్లను ఇచ్చాడు. ఎందుకు నేను ముందు క్వశ్చన్ మీకు 2 గ్యాప్ తీసుకున్నాను బ్రో, మరి ఇప్పుడు ఎందుకు ఈ గ్యాప్ తీసుకుని అడగచ్చు. క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి ఒకసారి. హెర్ నామినల్ సేవింగ్ వెంట డౌన్ బై 750 రూపీస్ అంటే చూడండి ముందు 20 రూపీస్ సేవ్ చేసుకుంది, ఇప్పుడు 80 రూపీస్ సేవ్ చేసుకుంది. 2 పార్ట్స్ తగ్గింది. ఈ 2 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 750కి ఈక్వల్ అవుతుంది. ఫైండ్ హిస్ రూమీస్ ఇనిషియల్ ఇన్కమ్ అంటే 1 పార్ట్కి ఎంత ఈక్వల్ అవుతుంది? 375 అనమాట. అంటే 1 పార్ట్ 375కి ఈక్వల్ అవుతుంది అనమాట కదా. సో అతను ఏం అడిగాడు? ఇనిషియల్ ఇన్కమ్ అడిగాడు. ఇనిషియల్ ఇన్కమ్ ఎంత? 100. ఒక పార్ట్ 375 అయినప్పుడు 100 పార్ట్స్ ఎంత అవుతుంది? 375 100. చూసారు ఆన్సర్ వస్తుంది ఇదనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. లైక్ ఏ మెథడ్ మీరు లైక్ అలిగేషన్ మెథడ్ ఉపయోగించాలి, ఏ మెథడ్ మీరు ఫార్ములా మెథడ్ ఉపయోగించాలి. మీకు ఆల్ క్వశ్చన్స్ అనేవి ఈ మెథడ్లోకి వస్తుంది అనమాట. పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. నెక్స్ట్ నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నేను ఇచ్చిన హోంవర్క్ కామెంట్ చేయండి. అప్పుడే నాకు నేను చెప్పిన లైక్ కాన్సెప్ట్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. సో నాకు ఏమైనా టీచింగ్ విధానంలో ఫీడ్బ్యాక్ ఏదైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను లైక్ చేయడానికి అంటే నేను అప్డేట్ చేయడం కోసం చూస్తాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే. ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయండి, మరింత సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మంది కలుస్తాను. అంతవరకు సెలవు. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.